హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఈరోజు మనం వీడియోలో హై ప్రోటీన్ లడ్డు తయారీ విధానం ఎలాగో చూద్దామండి. అన్నం సరిగా తినకుండా మారం చేస్తూ ఉంటారు కదండి, అలానే చాక్లెట్స్ బిస్కెట్స్ ఎక్కువగా తినే పిల్లల కోసం అండి ఇలా డ్రై ఫ్రూట్స్ తో లడ్డు చేసి పెట్టండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. లడ్డు తయారీ కూడా షుగర్ లేకుండానే ప్రిపేర్ చేస్తామండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. స్కూల్ నుంచి ఇంటికి రాగానే పిల్లలకు ఇలా ఒక లడ్డు ఇచ్చేస్తే కనుక శుభ్రంగా తినేస్తారండి. అలానే పిల్లలకు కూడా హెల్త్ చాలా మంచిది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. స్వీట్ షాపుల్లో తీసుకునే లడ్డు కూడా ఎందుకు పనిచేయదండి, మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మన ఛానల్ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. లడ్డు కోసం ఇక్కడ 1 కప్ వరకు ఖర్జూరం తీసుకోవాలి. అలానే 1/2 కప్ వరకు బాదం, దానితో పాటే 1/2 కప్ వరకు పిస్తా, అలానే 1/2 కప్ వరకు జీడిపప్పును కూడా తీసుకోవాలి. ఖర్జూరంలో ఉండే సీడ్స్ ని తీసేసుకుని ఒక 2 టైమ్స్ బాగా శుభ్రంగా కడుక్కోవాలండి. తర్వాత దానిలో వాటర్ అస్సలు లేకుండా సపరేట్ చేసుకుని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్న విధంగా. అలానే రిమైనింగ్ డ్రై ఫ్రూట్స్ ని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మిక్సీలో వేయకూడదండి, మరీ చిన్నగా కాదు అలానే మరీ పెద్దగా కాదు, మీడియం సైజ్ లో ఇలా అన్ని డ్రై ఫ్రూట్స్ ని కట్ చేసుకోవాలి. దానితో పాటే బెల్లం కూడా 1/2 కప్ వరకు తీసుకోవాలి, తురిమిన బెల్లం. అలానే 2 స్పూన్స్ వరకు గసగసాలు, దానితో పాటే 1 స్పూన్ వరకు ఎండు కొబ్బరిని కూడా తీసుకోవాలి. ఎండు కొబ్బరి అనేది ఆప్షనల్ అండి, మీ దగ్గర అవైలబుల్ గా ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత స్టవ్ సిమ్ లో పెట్టుకుని దానిలోకి 4 to 5 స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి అనేది బాగా హీట్ అయిన తర్వాత దానిలోకి కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం యాడ్ చేసుకోవాలి, ఖర్జూరం తప్ప. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ లో టు మీడియం కి చేంజ్ చేసుకుంటూ దగ్గర ఉండి వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎంతలా ఫ్రై అవ్వాలంటే మనకి దోరగా వేగాలండి. ఇవి గనక సరిగా వేగకపోతే లడ్డు టేస్ట్ అనేది అస్సలు బాగోదండి, అదొక రకంగా పచ్చివాసన లాగా ఉంటుంది. అలా కాకుండా కొంచెం ఓపికతో దగ్గరుండి చక్కగా ఫ్రై చేసుకోవాలి. వీటిని చూసారు కదా, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి టేస్ట్ చేసుకోండి, కరకరలాడుతూ ఉంటే ఇంక సరిపోతుంది, ఇంకా ఫ్రై చేసుకోని అవసరం లేదు. ఇవి బాగా వేగిన తర్వాత ఇలా మధ్యలో గసగసాలు అలానే ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం హీట్ తగిలితే అవి చిటపటా ఉంటాయండి, బాగుంటుంది అప్పుడు. ఇవి ఇలా మధ్యలో యాడ్ చేయడం వల్ల గసగసాలు అనేది త్వరగా ఫ్రై అవుతాయండి. మీరు స్టార్టింగే వేసేస్తే త్వరగా వేగిపోతాయి, బాగోదు. కాబట్టి లాస్ట్ లోనే వేసుకోవాలి ఎండు కొబ్బరి అలానే గసగసాలు. ఇవి మధ్యలో వేసిన తర్వాత ఒక 2 సెకండ్లు ఇలా మధ్యలో కలుపుకుని తర్వాత మొత్తం అంతా కలిపేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీనిలోకి ఖర్జూరంని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీరు డ్రై ఫ్రూట్స్ వేసినప్పుడే లో టు మీడియం కి స్టవ్ చేంజ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత నుంచి ఇది మొత్తం స్టవ్ సిమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఖర్జూరంలో తడి ఉంటుంది కదండి, ఆ తడంతా పోవాలి. మీరు స్టవ్ హైలో పెట్టేసినా మీడియంలో పెట్టేసినా మాడొచ్చేస్తుంది, టేస్ట్ అస్సలు బాగోదు. అలా కాకుండా స్టవ్ సిమ్ లో పెట్టుకుని ఈ ఖర్జూరం అలాగే ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వడానికి ఒక 2 నుంచి 3 నిమిషాలైనా టైం పడుతుందండి. స్టవ్ సిమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఖర్జూరం వేసిన 1 నిమిషం తర్వాత దీనిలోకి 2 స్పూన్స్ వరకు మళ్ళీ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యితో ఖర్జూరం వేగితే గనక ఖర్జూరం టేస్ట్ అనేది బాగుంటుందండి. అలానే దానిలో ఉండే తడి కూడా త్వరగా పోతుంది ఇలా నెయ్యి యాడ్ చేయడం వల్ల. చూసారు కదా, నెయ్యి అనేది డ్రై ఫ్రూట్స్ బాగా పీల్చేసుకున్నాయి. ఇలా ప్యాన్ కి సపరేట్ అయిపోతే కనుక ఇది పర్ఫెక్ట్ గా వేగిపోయినట్టండి. తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ ని వేరే ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మళ్ళీ స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టి స్టవ్ సిమ్ లో పెట్టుకుని తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి 1/2 కప్ వరకు. దానితో పాటే బెల్లం ములిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. బెల్లం మొత్తం మెల్ట్ అయిపోయి ఇలా పాకం అంతా మరుగుతున్న టైంలో ఒక 3 ఇలాచీని బాగా దంచిపెట్టి వేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది, ఫ్లేవర్ కోసం అండి ఇది. పాకం అనేది మరీ ముద్రపాకం రాకూడదండి, మరీ ముద్రపాకం వచ్చేస్తే వేరుశనగ ఉండ టైప్ లోకి వచ్చేస్తుంది డ్రై ఫ్రూట్స్ లడ్డు, బాగుండదు. మనకి తినేటప్పుడు కొంచెం మెత్తగా తగలాలి కదండి,
కాబట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక బౌల్తో వాటర్ తీసుకుని ఇలా చెక్ చేసుకోండి. పాకం అనేది వేళ్లతో మనం ఎలా ఫోల్డ్ చేస్తే ఫోల్డింగ్ అయిపోవాలి, చూసారు కదా, ఆ విధంగా ఉండాలి. అలా అని మరి లేత పాకం కూడా అస్సలు బాగోదు, మీడియం పాకం ఉండాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. పాకం రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు దీనిలోకి ఫ్రై చేసి పెట్టుకున్న ఆ డ్రై ఫ్రూట్స్ ని కూడా దీనిలో వేసుకోవాలి. పాకం అంతా డ్రై ఫ్రూట్స్ కి బాగా పట్టేలాగా 1 నుంచి 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి స్టవ్ సిమ్ లో పెట్టుకుని. పాకం అంతా డ్రై ఫ్రూట్స్ కి బాగా పట్టిన తర్వాత దించే ముందు ఇంకో 2 స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. చూసారు కదా, మనకి ఇది పెనానికి సపరేట్ అయిపోతుంది. ఇలా అయితే పర్ఫెక్ట్ గా లడ్డు ప్రిపేర్ అయిపోయినట్టండి. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కొంతసేపు చల్లారనివ్వాలి. గోరువెచ్చగా అయిన తర్వాత మనకి కావాల్సిన సైజులో ఇలా లడ్డూలను ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత నీట్ గా ఉందో. టేస్ట్ అయితే అదిరిపోయిందండి, చాలా చాలా బాగుంది. దీనిలో మనం షుగర్ అనేది యాడ్ చేయలేదు కదండి, బెల్లం యాడ్ చేసాము. బెల్లంలో మనకి ఐరన్ అనేది ఎక్కువ ఉంటుంది. హెమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా డైలీ ఈ లడ్డూని ఒకటి తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. అలానే రిమైనింగ్ లడ్డూలను కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్స్ లడ్డు. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వచ్చు.